మాయా ఓ మాయా లా 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 లా. హలో, ఏమైంది? ఏమవుతుంది? ఈ 2026లో నువ్వు మారిపోయావా? ఈ ఐశ్వర్యరాయ్ అయిపోయాను. ఎక్కడికి మారిపోతాను? నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను. అంటే నువ్వు కూర్చొని పని చేయడం ఏమిటి నిషా ఇదంతాను? నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. నమ్మొద్దురా, అడుగు తిరు. నా కాలు మీద నిలబడతా అన్నారా లేదా? దానికే కూర్చొని ఉన్నావు కదా. డోంట్ జోక్. సీరియస్లీ బిజీగా వర్క్ చేసినప్పుడు డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు వర్క్ చేయడం అంటే అయ్యో బాబోయ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమిటిది? నాలో ఇన్ని కళలు ఉన్నాయో తెలియలేదు కదా నీకు. నిషా నిజంగా నువ్వే అష్షే, ఏం శరత్? ఏం చేస్తున్నావే? సోషుకు ఆర్డర్స్ అన్ని చూసుకుంటున్నాను శరత్. డిస్పాచ్ అన్ని చేస్తున్నావు. నాకు మా జేసీ గారు ఎప్పుడో చెప్పారు 2026 నుంచి నీ కథ మారిపోతుంది శరత్ అని. అది నీ రూపంలో వస్తుంది అనుకోలేదు నిషా. మీరు నా రూపంలో 16 ఏళ్ళ నుంచి ఉంది నీ దగ్గరే. 16 ఏళ్ళ నుంచి ఏముంది నా దగ్గర? ఈ జాతిరత్నం. ఆ రత్నాన్ని మ్యాప్ లాగా చచ్చిపోతున్నా. ఏ ఆపు. ఆ రత్నాన్ని అలా ఎప్పటికప్పుడు షైన్ చేస్తుండాలి. ఎంత షైన్ చేస్తే అంత వెలుగు ఇంటికి. అంతే అది మరి. షైన్ చేయకపోతే మొత్తం ఇంట్లో వెలుగు అంతా పోద్ది, చీకట్లో ఆపు నువ్వు. ఎందుకు నవ్విస్తున్నావు పని చేసుకుంటుంటే? వెరీ గుడ్ నిషా. థ్యాంక్ యూ. నువ్వు ఈ సమాజంలో ఉన్న మహిళలందరికీ ఒక ఆదర్శవంతురాలివి. ఆపు. లేదు, నేను ఇది అర్జెంటుగా స్నాప్ పెట్టేయాలి. నేను చూడండి చూడండి, మేము మారాము, మనుషులు మారుతారు. కొట్టేస్తాను నీకు. ఎందుకలా అవుతున్నావు? నిజంగా నిషా, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. గుడ్, బీ హ్యాపీ, బీ ప్రౌడ్. నైస్ నైస్, వెరీ నైస్. ఏమైనా హెల్ప్ కావాలా? హెల్ప్ కాదు, నాకు స్టాక్ కావాలి. సేల్ ఎంత అయింది? ఎన్ని లక్షలు అయింది? లక్షల కింద కాదు శరత్. నువ్వు యూట్యూబ్ని ఎలాగైతే తీసుకెళ్ళావో పై పైకి, నేను ఇంకో సోషోకుని అలాగే పై పైకి. ఎక్కడికి తీసుకొని రా? పైన ఉండిపోగలదా? మళ్ళీ తీసుకొని రా కిందకి. సో ఏంటి స్టాక్ పరిస్థితి ఏంటి? చాలా ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. కొన్ని ఐటమ్స్ కూడా కొత్త ఐటమ్స్ తెప్పించాలి. మరి ఎలాగైతే ఏంటి ప్లాన్? అదే వాట్సాప్లో స్టాక్ పెడుతున్నారు, చూస్తున్నాను. ఆర్డర్ పెట్టాలి. నువ్వు వాట్సాప్లో చూసి పెట్టేస్తావా? అదేంటి నిషా, అలాగే ఎలా పెట్టేస్తావు నిషా? నువ్వు వెళ్ళి ఫిజికల్గా చూసి బాగుంటే అప్పుడు ఆర్డర్ పెట్టు. నువ్వు స్టార్టింగ్లో వాట్సాప్లో కొనిక పడుకోబెట్టేస్తావు బిజినెస్ రేట్ స్టార్టింగ్లోనే. ఎందుకు పడుకోబెడతాను నిషా, నీకు ఇఫ్ యూ వాంట్ వెరైటీ ఆఫ్ స్టాక్ నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి నిషా. వెళ్ళి దగ్గరుండి చూసి నువ్వు ఆర్డర్ పెట్టుకోవాలి. అబ్బా, అందరూ వెళ్ళట్లే కదా శరత్, అందరూ ఇంట్లోంచి కొనుక్కుంటున్నారు. నువ్వు కూడా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాట్సాప్ తెప్పించుకుంటావు, అలా తెప్పించుకుంటావు. కానీ స్టార్టింగ్ అయితే మాత్రం దగ్గరుండి స్టాక్ తెచ్చుకుంటేనే నీ స్టాక్ నచ్చుతుంది అందరికి. ఇప్పుడు ఏంటి నన్ను అహ్మదాబాద్, లక్నో, జైపూర్ అని తిరగమంటావు ఏంటి? మరి ఏంటనుకుంటున్నా వ్యాపారం అంటే ఇటు ఇంట్లో కూర్చొని టప్ప టప్ప టప్ కొట్టడం అనుకుంటున్నావా? సరే, ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు వెళ్దాం ఏంటి? నువ్వు వెళ్ళు, నేను ఎందుకు వస్తాను? అదేంటిది, నేను ఒంటరికి పంపిస్తా? అచ్చా, ఒంటరికి ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు నేటి మహిళవి, నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవాలి. మళ్ళీ నేను వచ్చాననుకో క్రెడిట్ నాకు ఇచ్చేస్తారు. అర్థమైందా? షరత్ ఇచ్చాడు, షరత్ చూశాడు. నువ్వు వెళ్ళావనుకో నువ్వే మొత్తం తీసుకుంటావు క్రెడిట్. పర్లేదు, తీసుకో క్రెడిట్. రా. అక్కర్లేదు నిషా, నువ్వు వెళ్ళి వచ్చేసి పర్లేదు. ఈరోజు పొద్దున్న బయలుదేరితే సాయంత్రంకి వచ్చేస్తావు. సరే, పండగ పోయిన వెళ్తాను. ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా వెళ్ళిపోవడం? పండగ పోతే వెళ్ళడం ఏంటి నిషా? స్టాక్ నీకు పండగ పోతే నువ్వు ఆర్డర్ పెడితే రావడానికి ఇంకో 10 రోజులు పడుతుంది. వెళ్ళిపో రేపు ఎప్పుడో. అర్జెంటుగానా? పిల్లలు వచ్చేసి పండగ ముందు ఆర్డర్ పెట్టావు అనుకో, పండగ అయిపోయి మనకు వచ్చేస్తుంది స్టాక్. పిల్లల స్కూల్ నేను చూసుకుంటానులే, ఎందుకు వరీ అవుతావు పిల్లల గురించి? టికెట్స్ చూడు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తుందంట. నేను ఇలా జరగవు వ్యాపారాలు. ఏంటనుకుంటున్నావు? నేను ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చాను. నేను నువ్వు వచ్చి కూర్చొని వచ్చేస్తాను అంటున్నావు. మేము అక్కడ పట్టికలో ఉంటాం, మీరు అక్కడికి రారు, ఇక్కడే కూర్చొని ఉంటానంటారు. ఆపు, ఇంకా క్లాస్ పీకేస్తావు కూర్చోబెట్టి. ఫుల్ ప్యాక్ రెడీయా? నీ ల్యాప్టాప్ పెట్టుకున్నావా? ఎక్స్ట్రా 2 జతలు పెట్టుకొని ఎందుకైనా మంచిది. ఎందుకు? ఏమో అక్కడ ఉండవలసి వస్తే ఒక 2 days ఎక్స్ట్రా. నేను పండగ అక్కడ ఉంచేస్తాను. నేను వచ్చేది ఏంట్రా? అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేస్తావండి మధ్యలో పని వదిలిసి? పని పూర్తి చేసుకుని వస్తాను. ఇంటి డ్రైవర్ వస్తున్నాడా, లేకపోతే నువ్వు కార్ పట్టుకెళ్ళి ఎయిర్పోర్ట్లో పెట్టేసుకుంటావా? నేను నమ్మనట్లేదు కదా, నా బాధ ఏదో నేను పడతానులే. అలా కాదు నిషా, నేను వచ్చేవాడిని, నాకు మీటింగ్ ఉంది. ఇదిగో ఫోన్, కార్ ఎయిర్పోర్ట్లో పెట్టివచ్చు కదా. అబ్బా, డ్రైవర్ తీసుకెళ్తాను సార్, డ్రైవర్ దింపేస్తాడు. రేపు వచ్చి నన్ను పికప్ చేసుకో. అదేనా అవుతుందా అవదా ఆ టైంకి? నా మీటింగ్ అంటావా? డ్రైవర్ పికప్ చేసుకుని రేపు డ్రైవర్ సెలవబ్బా. సరే అయితే బయలుదేరైతే. విను, వాడిని కిందకి పంపించు కాటుకి. వాడు హిందీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నువ్వు ఇంట్లో ఏదో ప్లాన్లు ఏం చేయకు. ఏం ప్లాన్లో?
నీకు తెలుసు నాకు తెలుసు. నాకు అంత టైం లేదు. అది చదువుకోవాలి, అది కూడా చదువుకోవాలి. సో ప్లీజ్ ఒక కన్నేసి ఉంచు ఇద్దరి మీద. ఫస్ట్ టైం రెస్పాన్సిబిలిటీ వదిలేసి వెళ్తున్నాను. మరీ మాట్లాడతాను నిషా, నాకు తెలీదా నాకు బాధ్యతలు లేవా? ఆ షీరోకి 3 పూట్ల సెర్లాక్ ఇవ్వాలి, వాడు ఫుడ్ ఇవ్వాలి, చూసుకో. చూస్తాను లేవే. మరి బాయ్ చెప్పామా మీ అమ్మకి? బాయ్ బాయ్. చూసుకో ఇద్దరిని, ముగ్గురిని. హలో, సాయంత్రం ఇంట్లో పార్టీ. నిషా లేదు, ఢిల్లీ గయా స్టాక్ के लिए. सब लोग आओ, घर में खेलो, पार्टी ऐश करो. యా మిథున్, ఓకే రేపు బ్రేక్ఫాస్ట్కా? యా షూర్, వచ్చేస్తా. యా ఆశిష్, రేపు మా ఇంటికి లంచ్కి రావచ్చు కదా? ఓ రేపు లంచా? అదే మిథున్ బ్రేక్ఫాస్ట్కి పిలిచాడు, నువ్వు లంచ్కి పిలుస్తున్నావు. సరే వస్తాను. నేను బయట ఫుడ్ తిన్ను, ఇంట్లో ఫుడ్, హోమ్ ఫుడ్ ఏదైనా పర్వాలేదు, సింపుల్ ఫుడ్ అయినా పర్వాలేదు. నీవు ఏమేమి తింటావో మాకు తెలీదా చెప్పు, అన్నీ చేపిస్తాను. వీడు రోయ్ చదివేస్తున్నావు. ఏంటంటే అప్పుడే వచ్చావు? మీరు ఒక్కలే ఉంటారు కదా ఇంట్లో, మీకు భయం ఏమో అని చెప్పేసి మిమ్మల్ని చూసుకోవడానికి ముందు వచ్చాను. ఇవన్నీ ఏంటి? డ్రింక్స్, జ్యూసెస్, సోడాస్. దేనికి? పార్టీ. మమ్మీ లేదనా? మమ్మీ లేకపోతేనే మనకు పార్టీరా. చెప్తా, మమ్మీకి చెప్పేస్తాను. ఏం చెప్పేస్తావు? పార్టీ చేసుకుంటున్నాను. చెప్పుకో, భయం పెట్టే పెట్టరా, భయపెడుతున్నావు పెట్టరు నాన్న. మమ్మీకి చెప్పేస్తాడు. అంటే మా ఫుడ్ ఏం చేస్తున్నావు? ఫుడ్ ఆర్డర్ ఇస్తా. నీకేం కావాలా ఏమన్నా? బిర్యానీ. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? బిర్యానీ తప్ప ఇంకేటి లేదురా జీవితంలో. లేదు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. ఎస్ టీచర్, యా నేను యష్నిల్ ఫాదర్ మాట్లాడుతున్నాను. వాళ్ళ మదర్ లేరండి, షీఈస్ ట్రావెలింగ్. చెప్పండి పర్లేదు. యా హిందీ ప్రాజెక్ట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. ఓ అవునా యష్నిల్, చెప్పు. ఇటు హిందీ ప్రాజెక్ట్ టైం అయిపోయిందంటే సబ్మిట్ చేయలేదు ఇంకా నువ్వు? మర్చిపోయాను రాయడం. మర్చిపోవడం ఏంటి యష్నిల్? మీ టీచర్ ఫోన్ చేసి నాకు తిడుతున్నారు ఆవిడ. నీకు చదవాలని లేదా? మర్చిపోవడం ఏంట్రా? నువ్వు ఒక్కడే సబ్మిట్ చేయలేదంట, 10 మార్క్స్ పోతాయంట సబ్మిట్ చేయకపోతే. అవుతుంది రేపు పొద్దునకి. చాలా ఎక్కువ రాయాలి డాడీ. నిషా, చెప్పు శరత్. ఈ హిందీ టీచర్ ఫోన్ చేసింది నాకు. ఆ ప్రాజెక్ట్ టైం అయిపోయిందంట నిషా, ఇది ఎప్పుడు సబ్మిట్ చేస్తాడు, 10 మార్కులు పోతాయంట. యా నువ్వు కూర్చొని చేపించి శరత్. నేను కూర్చొని చేయించడం ఏంటి? నాకేం వచ్చు హిందీ? నీకు రావక్కర్లేదు, నువ్వు పక్కన కూర్చుంటే రాస్తాడు. పక్కన కూర్చోపోతే రాయడే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అడే రాసుకుంటాడు కూర్చొని ఇప్పుడు, కానీ రేపు పొద్దున కల్లా సబ్మిట్ చేయాలంటే ఇటు చేయలేని అంటున్నాడు. నువ్వు కూడా కొన్ని పేజీలు రాసి. నేను హిందీ రాయడం ఏమిటే? అది కాపీ చేయడమే కదా, ఇంకో పేపర్ నుంచి. నిషా నాకు అవ్వదు నిషా, నేను కూర్చోలేను పక్కన, నాకు వేరే పని ఉంది. ఏం పని? నాకు ఏదో పని ఉంటుంది. నాకు పని ఉండదా ఏంటి? మమ్మీ టీచర్తో మాట్లాడితే ఎక్స్టెన్షన్ తీసుకోమన్నాను. ఓకేనా? నువ్వు ఎంతవరకు రాయగలవు అంతవరకు రాయి. కాదు, ఎవ్వరు ఎక్స్టెన్షన్ ఎవ్వరు. ఎందుకు? ఇది ఎక్స్టెన్షన్ కాబట్టి. ఏమో మమ్మీ ఏమో చేస్తుంది నాకు తెలియదు. నేనే రాస్తాను రా హిందీ కూర్చొని నీతోనే. చెప్పమ్మా. ఏం చేస్తున్నారా? రాసుకున్నా. డాడీ ఏం చేస్తున్నారు? లోపల రూమ్లోకి వెళ్ళారు. డాడీ ఏం పార్టీ ఏం ప్లాన్ చేశారా ఏంటి? అదే పార్టీ ప్లాన్ చేశారు. అయితే ఒక పని చేయి నువ్వు. చెప్పు. ఫ్రిడ్జ్లోని ఒక బాదం మిల్క్ బాటిల్ ఉంటుంది, అది డాడీకి ఇష్టం. స్పెషల్ బాదం మిల్క్ అని చెప్పి డాడీకి ఇచ్చి. ఏరా తీసుకోవాలి బాదం మిల్క్, స్పెషల్ బాదం మిల్క్. ఎక్కడిది? మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టండి నీకోసం. అవునా? మమ్మీకి ఢిల్లీలో ఉన్నా, నాకేం కావాలో మమ్మీకి తెలుసు. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. చూసావా? అది లవ్ అంటే అలా ఉండాలిరా. ఓపెన్ చేసి తాగు. అవుతావా? కుదరడి, నువ్వే తాగు. షూరా? వద్దా? కొంచెం ఉంది. వద్దు వద్దు, నువ్వు తాగు. రాసిసుకో అమ్మా. నాకు రాదురా హిందీ, లేకపోతే నేను నీకు హెల్ప్ చేసేవాడిని. సరే. నాకు రాయడానికి కూడా చేత కదమ్మా. కావాలంటే హిందీ తెలుగులో రాసిమంటే రాసిస్తాను, లేకపోతే హిందీ ఇంగ్లీష్ రాయమని రాసిస్తాను.
వద్దులే పర్లేదు. హిందీకి నాకు పడదురా. ఏం తేవక్కలేదురా బాబు, వచ్చేయండిరా బాబు. 8:30 8:30 అంటే యశ్కి కొంచెం ఏదో ప్రాజెక్ట్ ఉంది. ఓకే బాయ్. ఓ ఇది తేడా కొట్టింది. ఎంతవరకు వచ్చింది ప్రాజెక్టు? ఏమైనా హెల్ప్ కావాలా? పర్లేదు. ఇంకెన్ని పేజీలు ఉందమ్మా? ఒక్క నిమిషం. నువ్వు ఫోన్ ఏదిరా? ఏం లేదురా. హలో సత్య, అన్నా, చెప్పన్నా. సాయంత్రం పార్టీ కొంచెం కష్టం. అదేంటన్నా? యా, మొత్తం స్టమక్ అప్సెట్ అయిపోయింది, పొట్ట కొట్టేస్తుంది. అయ్యో, అందరికీ చెప్పేసావన్నా. కరెక్టే, ఒక్క 5 నిమిషాలు కూడా బ్రేక్ ఇవ్వట్లేదు. ఓకే ఓకే. కాలేజీలో మహేష్ బాబు సీన్ అయిపోయిందా? ఏ కాలేజీ మహేష్ బాబు, ఏదో బాత్రూమ్కి అంకితం అయిపోయింది నా జీవితం. అయ్యో, ఓకే. జాగ్రత్త అన్న, హెల్త్ ఫస్ట్. అక్కడితో ఏమైంది నీకు? ఏమో ఏడబెట్టరా, మధ్యాహ్నం కూడా మాసంగా బయట తిన్నాను. నువ్వు మమ్మీకి ఏం చెప్పావా? పార్టీ ఏమైనా ఉందా ఇంట్లో? లేదు, చెప్పలేదు. ఎవరిదో గోల్ తగిలిసిందిరా. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మా తర్వాత. సడన్గా ఏమైంది నీకు? నేను బెడ్రూమ్లో ఉంటాను. సరే. ఏంటి స్పెషల్స్ ఏంటి? ఏంటి మీకు ఫేవరెట్ టిఫిన్? మీ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చాలా ఇష్టం అంట కదా. నిషాన్ ఫోన్ చేసి మరీ కనుక్కొని మరీ చేసింది మా పాప. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అంటే ఉప్మా ఒకటే ఉందా? మీకు ఏది తినరు అది ఒక్కటే తింటారని చెప్పారు. పెట్టి పాప మొమాట పడుతున్నారు. తినండి. మా బాబా ఉప్మా చేయడం కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చింది. మీకు ఏదో టేస్ట్ చాలా బాగుంటుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు మీరు తిన్నారంటే ఇంకా రేపు కూడా టిఫిన్కి వచ్చేస్తారు సార్ మీరు. రేపు కూడా రండి, మళ్ళీ చేస్తాను ఉప్మా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. సత్య, రవ దోశ తీసుకొచ్చివా? బాగా రోస్ట్ అవ్వాలి. హాయ్ శరత్, రా రా రా. లోపల ఉన్నట్టు పిలుస్తా. స్వీట్స్ ఏంటి ఫార్మాలిటీస్ అవన్నీ ఎందుకని? కొత్తగా రాలేను కదా ఇంటికి. కూర్చో, పిలుస్తా. శరత్ వచ్చాడు. లేట్ అయ్యానా? లోపల ఏదో ఫోన్ ఉంటే మాట్లాడు. నైస్ డెకోర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. లేట్ అయ్యానా? డేట్ ఏం లేదు, నేనే లోపల ఫోన్ మాట్లాడుతున్నాను. నథింగ్ అట్ ఆల్. వెల్కమ్ ఎప్పుడన్నా కానీ.
ఆఫీస్కి మళ్ళీ వెళ్తావు లంచ్ తర్వాత. ఎంత యాజ్ యూజువల్ కదా, ఏదో ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్నాను, ఇంకా 10 minutes లో బయలుదేరుదాం అనుకున్నాను యాక్చువల్గా. ఏదో తేడాగా ఉందేంటి? నేను శరత్కి కూల్ డ్రింక్ ఏదన్నా స్నాక్స్ ఏమైనా ఉంటే తీసుకుంటా. ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ భోజనం ముందు. లేదు తీసుకొని వస్తా. పొద్దున్న లంచ్ ముందు అన్ని తిన్నాను. కొద్దిగా ఏదో తీసుకోలే, It's okay, it's ఒకసారి okay. వస్తాం మా ఇంటికి. వాటర్ ఒకటి, వాటర్ వాటర్ భోజనం ముందు ఇవన్నీ ఏంటో. ఫ్యాంటా తీసుకో శరత్. అయ్య బాబాయ్ భోజనం ముందు తిన్నా. పర్వాలేదు, తిను. తీసుకుంటా. కొద్దిగా తీసుకో. ఈ భోజనం ముందు ఎందుకు పెడితే ఇంకా భోజనం కింద ఉంటాయి వెరైటీస్. కానీ భోజనం ముందు ఇవన్నీ ఎందుకు? తీసుకోలే, ఆల్రెడీ లేట్ అయింది కదా, 2:10 అయిపోతుంది అనుకుంటా. అవును, నిషా ఊర్లో లేదంట. ఓ ఎక్కడికి వెళ్ళింది? అంటే ఏంటి వెళ్ళడేంటి? మేకమేం సార్? లోపలికి వచ్చి మేకమీన్ అంటావు ఏంటి? అంటే మీరు చూడలేదండి. రా, నీ గురించి అనుకుంటున్నారు అందరూ. తెలుసు. తెలీదా? కనుక్కోస్తారు వెళ్ళి. కనుక్కొని రా వెళ్ళు. ఫ్లైట్ ముందు వచ్చిందా? ఇవాళ త్వరగా దింపేమన్నాను. శరత్ నీకే ఎందుకు శరత్ అన్ని ఇలా జరుగుతాయి? రాసాడమ్మా పయ్యోడు, జాగ్రత్త కూర్చొని చెక్కాడు నాకు. టాటూ టాటూ వేసాడు ఎక్కడ. నాకు వచ్చిన బిర్యానీ చేస్తాను, నీకు నేర్పించింది నేను. నాటకాలు ఇంకో మాట చెప్పు ఏదో. రేపు కదా డిన్నర్ చెప్పాము, సండే. ఇవాళ సాటర్డేనే అన్నాము. ఈ రోజు రమ్మన్నారు. ఏం చెప్పావు నువ్వు? మీరు సాటర్డే కదా అనుకుంది. సండే అన్నాం.